బెయిల్ మీద విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. పార్టీ ఆఫీసులో తనను కలవడానికి వచ్చిన ఇతర పార్టీల నేతలను కవిత కలవనున్నారు. అనంతరం రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగే లిక్కర్ పాలసీ సిబిఐ కేసు ఛార్జ్షీట్పై జరగనున్న విచారణకు ఆమె వర్చువల్గా హాజరవుతారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, లిక్కర్ కేసులో బెయిల్ మంజూరైన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న రాత్రి బయటకు వచ్చారు. సో ఈ రోజు ఆమె హైదరాబాద్ కు పోతున్నారు, తెలంగాణకు. సో అందులో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రాంతంలో ఢిల్లీలోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో నేతలని అతను కలుస్తున్నారు. సో ఆమె టిఆర్ఎస్ పార్టీని పరిశీలిస్తారు. దాని తర్వాత పలువురు కార్యకర్తలను అదేవిధంగా లీడర్లను కలుస్తారు. దాని తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు వర్చువల్ గా హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 2:45కి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి ప్రత్యేక విమానంలో కవిత, కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. సో ఓవరాల్ గా ఈ లిక్కర్ కేసులో నిన్న సుదీర్ఘ వాదనలో దాదాపు గంటన్నర పాటు జరిగిన వాదోపవాదాల తర్వాత ఆయనకు ఈడీ తో కూడిన ఈడీలో సిబిఐలో రెండింటిలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. సో 150 రోజుల తర్వాత చేసే లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత బయటికి వచ్చింది. సో కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్లు సంబరాలు చేస్తున్నారు. సో నిన్న కవిత కూడా మాట్లాడారు మీడియాముఖంగా. సో ఇది ఓవరాల్ గా అక్రమ కేసుల నుంచి నేను బయటికి వచ్చాను, నా మీద కావాలని కేసులు పెట్టారంటూ ఆమె మాట్లాడింది. సో నేను అంతే బలంగా ఉన్నాను, ప్రజాశక్తుల్లో వెళ్ళి నేనేంటో చూపిస్తానంటూ ఆమె మాటలు వినవచ్చు మనం. సో ఓవరాల్ గా మరికొద్ది సేపట్లోనే దాదాపు 154 రోజుల తర్వాత ఆమె తెలంగాణకు తిరిగి రాబోతుంది. సో 5 నెలల పాటు లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమె జైల్లో ఉన్నారు. సో మొత్తానికి ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆమెను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పార్టీ లీడర్లు ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ.